అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జాతకం. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, సమయం ఉదయం 10 గంటలు దాటుతోంది. అచ్యుతరామయ్య ప్రయాణం తొందరలో ఉన్నాడు. స్నానం, జపం, భోజనం అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. చిన్న చేతి సంచిలో ముఖ్యమైన కాగితాలు ఎందుకైనా ఉంటాయని ఓ జత బట్టలు సర్దుకున్నాడు. బీరువాలోంచి డబ్బు తీసి పర్సులో పెట్టుకొని చేతి సంచి అందుకొని హడావుడిగా చెప్పులు తొడుక్కున్నాడు. భార్య లక్ష్మీదేవి జరీ ఉత్తరీయం తెచ్చి భర్తకి అందించింది. కాస్త ఆ జాతక చక్రం అది బాగా విపులంగా వేయించుకొని రండి. మన అమ్మాయి నక్షత్రంలో ఏదైనా దోషం ఉంటే దాచకుండా చెప్పమనండి. అవసరమైతే పూజలు, అభిషేకాలు చేయిద్దాం. ఓ 10 రూపాయలు పోయినా పర్వాలేదు. పిల్ల తల మీద 4 అక్షింతలు పడితే అంతే చాలు. అచ్యుతరామయ్య విసుగ్గా నుదురు చిట్లించాడు. అబ్బా, ఇంకా చాలే, ఎన్నిసార్లు చెప్తావు ఆ మాటతో గయ్యిమంది లక్ష్మీదేవి. ఎన్నిసార్లు చెప్పినా ఏం ఫలితం? నా బాధ మీకు అర్థం కాదులేండి. ఇక్కడికి 4 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నాం. ఒక్కటన్నా కుదిరిందా? నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను. దాని జాతకంలో ఏదన్నా లోపం ఉందేమో ఎవరికైనా చూపించండి అని. కానీ నా మాట పెడచెవిన పెట్టారు ఇన్నాళ్ళు. ఆఖరికి మొన్న పూజారి గారు చెప్పాక కానీ మీ చెవికి ఎక్కలేదు. పిల్ల చూడబోతే ఏపుగా బంతి చెట్టులా ఎదిగిపోతోంది. ఇంకా కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని ఇరుగు పొరుగు కాకుల్లా పుడుస్తున్నారు అని లక్ష్మీదేవి కంఠం దుఃఖంతో రుద్ధమయ్యింది. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావటం లేదన్న ఆవేదన కళ్ళలో ప్రతిఫలించింది. బొటబొట కన్నీటి ముత్యాలు చెక్కిళ్ళ మీద రాలాయి. అచ్యుతరామయ్య శాంతంగా భార్య ముఖంలోకి చూశాడు. లక్ష్మి, అనురాధ నీ ఒక్కదానికే కూతురు కాదు, నాకు కూతురే. ఇప్పుడు నేను వెడుతున్నది అమ్మాయి కోసమే కానీ నా కోసం కాదు కదా. చెప్పిందే చాదస్తంగా ఎందుకు చెబుతావు? సరే, నేను వెళ్తున్నాను. బస్సుకి టైం అవుతోంది. వెళ్ళిన పని అయిపోతే రాత్రికి వచ్చేస్తాను. లేకపోతే రేపు ఉదయం భోజనం వేల్టికి వచ్చేస్తాను. ఆఫీస్కి ఈ ఒక్కరోజే సెలవు పెట్టాను. జాగ్రత్త, తలుపేసుకో అంటూ హడావుడిగా వీధి గుమ్మం దిగి రోడ్డు మీదికి వచ్చాడు. ఖాళీగా ఆటో కానీ రిక్షా కానీ దొరుకుతుందేమో అని చూస్తూ పరుగులాంటి నడకతో సందు మలుపు తిరిగాడు. అంతలో ఎదురుగా ఖాళీ ఆటో కనిపించటంతో బస్టాండ్కి పోనిమ్మని చెప్పి ఎక్కి కూర్చున్నాడు. చల్లగాలికి సేద తీరుతూ చేతి సంచి ప్రక్కన పెట్టుకొని స్థిమితంగా సీట్లో సర్దుకొని కూర్చున్నాడు. ఆటో క్షణంలో వేగం అందుకుంది. అచ్యుతరామయ్యకి 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. వెనక చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేకపోయినా ఉండటానికి సొంత ఇల్లు, నెలకి 1000 పైగా జీతం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాయి. పెద్దపిల్ల అనురాధ 24 సంవత్సరాలు నిండి 25 వస్తోంది. BA పూర్తి కాగానే BEDలో చేరి ట్రైనింగ్ పూర్తి చేసింది. స్థానికంగానే ఉన్న ఒక ఆడపిల్లల స్కూలు టీచర్గా పనిచేస్తోంది. విశాలమైన కనురెప్పలు, పెద్ద జడతో చూడముచ్చటగా ఉంటుంది అనురాధ. రెండో అమ్మాయి దుర్గ BSc ఆఖరి సంవత్సరం చదువుతోంది. 20 సంవత్సరాలు. తర్వాతి ఆడపిల్లలిద్దరూ హైస్కూలు చదువుకి వచ్చారు. దాదాపు 2 ఆడపిల్లలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచి ఆ అమ్మాయి పెళ్లి చేయాలని తొందరపడుతున్నాడు అచ్యుతరామయ్య. అంతో ఇంతో కట్నం ఇవ్వటానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇక్కడికి 4-5 సంవత్సరాల నుంచి కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరుగుతున్నాడు. అయినా ఏ ఒక్కటి కలిసి రాలేదు. మంచి కుటుంబం, సంప్రదాయం, చదువు, అందం, ఉద్యోగం ఉన్నా ఒక్క సంబంధం ఎందుకు కుదరటం లేదో అర్థం కాలేదు. మొదట్లో ఇది కాకపోతే ఇంకో సంబంధం కుదరకపోతుందా అనుకున్నారు. కానీ చూస్తూ ఉండగానే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. దాంతో ఆ అమ్మాయి పెళ్ళి ఒక సమస్యగా తయారై గుండెల్లో గుబులు రేపింది. ఇరుగు పొరుగు దృష్టిలో కూడా చులకనయ్యింది. 1-2 సంబంధాలు తాంబూలాల దాకా వచ్చి కూడా చిత్రంగా వెనక్కి వెళ్ళిపోయాయి. పోనీ అనురాధ నడత విషయంలో ఏమైనా లోపం ఉందా అంటే అదీ కాదు. అంత చదువుకొని సంపాదిస్తున్నా కొంచెం కూడా అహంకారం లేదు. వంచిన తల ఎత్తదు. మీ అనురాధ ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడగా ఎప్పుడూ వినలేదు. మేము ఈ కాలంలో కూడా ఇంత వినయ విధేయతలు గల ఆడపిల్ల ఉండటం మీ అదృష్టం లక్ష్మమ్మ గారు అంటూ ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ప్రశంసిస్తారు.
అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇన్ని సుగుణాలు ఉన్నా మరి ఏమీ లోపమో అనురాధకి వచ్చిన సంబంధాలన్నీ ఎందుకు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయో అర్థం కావటం లేదు. అయినా శాయశక్తులా పిల్ల పెళ్లికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 4 నెలల క్రితం అన్నిటికంటే ఆశ్చర్యకరమైన ఓ సంఘటన జరిగింది. ఓ సంబంధం వాళ్ళు అనురాధని చూసి ఇష్టపడి పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ళు 20,000 అడిగారు. అచ్యుతరామయ్య 15 ఇస్తానన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. 10 రోజుల తర్వాత తాంబూలాలు పుచ్చుకునేటందుకు వస్తున్నామని ముహూర్తం తారీఖు నిర్ణయించి ఆ రోజు కట్నం డబ్బు కూడా ఇవ్వాలని, ఆ ప్రయత్నంలో ఉండమని ఉత్తరం రాశారు. అచ్యుతరామయ్య డబ్బు ఏర్పాటు చేసుకొని మిగతా కార్యక్రమం అంతా సిద్ధం చేసుకున్నాడు. పెళ్లి కొడుకు అందగాడు, మంచి ఉద్యోగస్తుడు. అనురాధకి మంచి సంబంధం కుదురుతున్నందుకు ఇంటిల్లిపాది ఎంతో ఆనందించారు. కానీ తెల్లారితే తాంబూలాలు పుచ్చుకుంటారనగా వరుడి తండ్రి మధ్యవర్తి చేత కబురు పంపించాడు. కొన్ని కారణాల వల్ల ఈ సంబంధం వదులుకుంటున్నామన్నదే ఆ కబురు సారాంశం. ఆడపిల్లలు గల వాళ్ళం ఎంత అప్రతిష్ట అండి అంటూ లక్ష్మీదేవి రాగమందుకుంది. వెంటనే ప్రయాణమై వియ్యంకుణ్ణి కలవటానికి వెళ్ళాడు అచ్యుతరామయ్య. ఇంటి ముందు పచ్చగా తాటి ఆకులతో పందిరేసి మామిడాకులు కట్టారు. ఇంటికి తాళం వేసుంది. వాళ్ళబ్బాయి పెళ్ళని అంతా ఆడపిల్ల వాళ్ళింటికి వెళ్ళారని చెప్పారు. అప్రతిభుడయ్యాడు అచ్యుతరామయ్య. ఇంకా చేసేది లేక నిరాశతో ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత తెలిసింది వేరే వాళ్ళు 25,000 కట్నం ఇస్తామనటంతో డబ్బుకి కక్కుర్తి పడ్డారని. అయినా తాంబూలాల దాకా వచ్చిన పెళ్ళి వెనక్కి పోవటంతో చాలా అశుభంగా ఇరుగు పొరుగుల మధ్య తలవంపుగా అనిపించింది. లక్ష్మీదేవి అనారోగ్యంతో దిగుళ్లతో మంచం పట్టింది. రోజురోజుకి అనురాధ పెళ్లి సమస్యగా తయారైంది. పిల్ల జాతకంలో ఏదైనా లోపం ఉందేమో, ఎవరైనా మంచి జ్యోతిష్యుడికి చూపించండి, నక్షత్ర దోషం ఏదైనా ఉంటే పూజలు అన్నీ చేయించండి, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అంటూ నలుగురు సలహా చెప్పారు. అచ్యుతరామయ్యకి తెలుసున్నంత వరకు అనురాధ నక్షత్రంలో కానీ జాతకంలో కానీ ఏ లోపం లేదు. అనురాధ నక్షత్రం కూడా చాలా మంచిది. అందుకని నక్షత్రం పేరే కూతురికి పెట్టారు. మరి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇన్ని అవాంతరాలు ఎందుకు వస్తున్నాయో అంతు చిక్కటం లేదు. ప్రక్క ఊర్లో సుబ్బావదాన్లు గారని ఒక ఆయన ఉన్నారు. 50వ పడిలోకి వస్తున్నాడు. ఆయన జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట అని, జాతక చక్రం రాశాడంటే దానికి తిరుగులేదని ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో చాలా మంచి ప్రచారం ఉంది. అరచేతుల్లోనూ నుదుట బ్రహ్మ రాసిన గీతల్ని అక్షరాల్ని చూసి చదివినట్లు చదువుతాడని, ఏవైనా దోషాలు ఉంటే దాచకుండా చెప్తాడని, ఆ దోషాలు పోవటానికి ఏం చెయ్యాలో పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాడని, అంటే దగ్గరుండి పూజలు వ్రతాలు చేయించి దోషాలు పోగొడతాడని, ఆ తర్వాత అంతా సవ్యంగా జరిగిపోతుందని ఆయన పాండిత్యం గురించి అంతా ప్రశంసగా చెప్పుకుంటారు. ఇల్లు కట్టుకోవటానికి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, వడుగులు, పెళ్ళిళ్ళు ఇలా ఏ శుభకార్యానికైనా చుట్టుప్రక్కల ఊర్లల్లోని జనాలు సుబ్బావదాని గారి దగ్గరకు వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటారు. ఆయన ముహూర్తం పెడితే ప్రళయం వచ్చినా శుభకార్యం మాత్రం ఏ ఆటంకం లేకుండా గట్టెక్కిపోతుందని, అంతటి పాండిత్య ప్రతిభ హస్తవాసి ఆయనకుందని, ఫీజులు కూడా ఎక్కువగా తీసుకోడని, తోచింది ఇమ్మంటాడని, ఇలా రకరకాలుగా సుబ్బావదాన్లు గారి గురించి జనవాక్యం వినిపిస్తుంది. ఆఖరికి బంధుమిత్రులు అయిన వాళ్ళు అనురాధ జాతకం సుబ్బావదాన్లు గారికి ఒకసారి చూపిస్తే మంచిదని సలహా చెప్పారు అచ్యుతరామయ్యకి. భార్య లక్ష్మీదేవి ఎప్పటినుంచో ఆ మాట అంటోంది. అందుకే అచ్యుతరామయ్య ఆఫీస్కు సెలవు పెట్టి ప్రత్యేకంగా సుబ్బావదాన్లు గారికి కూతురు అనురాధ జాతకం చూపించాలని బయలుదేరాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనురాధ పెళ్ళి ఎందుకు వాయిదా పడుతోందో, అసలు జాతకం చూసి అవదాన్లు గారు ఏం చెబుతారోనని కడుపులో ఆందోళనగా ఉంది. ఎలాగైనా ఈ ఏడాది కూతురు పెళ్లి జరిపించెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. కీచుమంటూ ఆటో ఆగిన శబ్దానికి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకొని తల ఎత్తాడు అచ్యుతరామయ్య. బస్టాండ్ వచ్చేసింది. పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో బస్టాండ్ జనంతో తిరునాళ్ళలా ఉంది. అప్పటికే బస్సు వచ్చి ప్లాట్ఫారం మీద ఆగి ఉంది.
గబగబా కౌంటర్ వైపు పరిగెత్తి క్యూలో నిల్చొని ఆ తొక్కిసలాటలో ఎలాగో కష్టపడి టికెట్టు తీసుకున్నాడు. నుదురంతా చెమట్లు కారుతుంటే పై కండువాతో తుడుచుకుంటూ వచ్చి రిలీఫ్గా బస్సులో కూర్చున్నాడు. గిరిరాజపురంలో బస్సు దిగేసరికి సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. బస్సు కుదుపులకి శరీరమంతా అలసినట్లయింది. ఉదయం హడావుడిగా భోజనం చేయటం వల్ల కడుపులో ఆకలి కూడా కరకరమంటోంది. దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి వేడివేడిగా ఓ ప్లేటు టిఫిన్ తిని కమ్మటి కాఫీ త్రాగి ఒక్కపలుకు నములుతూ మెయిన్ రోడ్డు మీదికి వచ్చాడు. జేబులోంచి అవధాన్లు గారి ఇంటి అడ్రస్ కాగితం బయటికి తీశాడు. బ్రాహ్మణ అగ్రహారం, శివాలయం ప్రక్కన సందులో 3వ ఇల్లు. రిక్షా మాట్లాడుకొని ఎక్కి కూర్చున్నాడు. 10 నిమిషాల్లో రిక్షా ఇంటి ముందు ఆగింది. ఎత్తు అరుగులతో పాతకాలం నాటి వైభవాన్ని చాటుతున్న పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు వెదురు బద్దలతో ఫెన్సింగ్, చిన్న గేటు, లోపల రకరకాల పూల చెట్లతో లోగిలి కలకలలాడుతోంది. వల్లభ జోష్యుల సుబ్బావధాన్లు జ్యోతిష్య శాస్త్రవేత్త అన్న చిన్న బోర్డు ఇంటి ముందు వ్రేలాడుతోంది. అచ్యుతరామయ్య గారు వెదురు గేటు పక్కకు తప్పించి లోపలికి వచ్చాడు. ఎత్తుగా ఉన్న చీడీలు ఎక్కి తలుపు మీద బోల్టుతో కొట్టబోయాడు. కానీ అంతలోనే లోపల నుంచి కాస్త హెచ్చు స్థాయిలో ఘర్షణ పడుతున్నట్లు ఏవో మాటలు పెద్దగా వినిపించటంతో చప్పున చేతిని వెనక్కి లాక్కొని ఓ అడుగు పక్కకి వేశాడు. ఓరవాకిలిగా తెరిచి ఉన్న తలుపు సందులోంచి లోపలి దృశ్యం కనిపిస్తోంది. ఎర్రటి పట్టుపంచ, వదులుగా వేసుకున్న జుత్తుముడి, పచ్చని శరీర ఛాయ, వంటి నిండా నుదుటి మీద విభూది రేఖలు, మధ్య చందనం కుంకుమ కలిసిన బొట్టు, మెడలో చేతులకి రుద్రాక్షమాలలు ధరించి వృద్ధాప్య ఛాయలలో ఉన్న ఓ నడివయసు దాటిన వ్యక్తి చాప మీద కూర్చొని ఉన్నాడు. గోల్డ్ ఫ్రేమ్తో ఉన్న తెల్లటి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఆయన చుట్టూ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన రకరకాల పుస్తకాలు పరిచి ఉన్నాయి. తల వంచుకొని దుర్బినీలోంచి కాగితం మీద ఉన్న రేఖల్ని దీక్షగా పరిశీలిస్తున్నాడు. చేతులెత్తి నమస్కారం చెయ్యాలన్నట్టు ఆయన్ని చూడగానే ఒక రకమైన పవిత్రత, గౌరవభావం ఉట్టిపడుతున్నాయి. ఆయనే సుబ్బావధాన్లు గారని గ్రహించుకున్నాడు అచ్యుతరామయ్య. ఆయన ప్రక్కనే జరి అంచు కలనేత చీరలో ఆయన భార్య కాబోలు కూర్చొని ఉంది. ఆవిడ చాలా కోపంగా కారాలు మిరియాలు నూరుతున్నట్లు, చేతులు తిప్పుతూ రుద్ధమైన కంఠంతో సాధిస్తున్నట్లు అంటోంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను మీ ధోరణి. మీ పని మీదే కానీ నా మాట మీ చెవికి ఎక్కడం లేదా? అసలు నేనంటూ ఒకదాన్ని మీ పక్కన కూర్చున్నానన్న ధ్యాసైనా మీకు లేదు. పగలు రాత్రి ఊరి వాళ్ళ జాతకాలతో కుస్తీ పట్టటం, వాళ్ళకి మంచి చెడు బాగోగులు చూడటమే కానీ ఇంతకీ మన అమ్మాయి పెళ్లి గురించి ఏం ఆలోచించారు? చూస్తూ ఉండగానే దానికి 20 దాటిపోతున్నాయి. పిల్లకి పోనీ చదువన్నా ఉందా అంటే అది లేదు. పెళ్లి చేసి అత్తింటికి పంపుదామంటే వచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతున్నాయి. ఈ ఏడాదన్నా దాని పెళ్లి గురించి ఆలోచించరా లేదా? ముందు నాకు సమాధానం చెప్పండి. దాదాపు అరుస్తున్నట్టు సర్రున ఆయన చేతుల్లో ఉన్న కాగితాలు దుర్బిని లాక్కుంది. సుబ్బావధాన్లు గారు ప్రశాంతంగా చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూశారు. అప్పుడే దాని పెళ్లి గురించి అంత దిగులు పడిపోతావేం కాత్యాయని? అయినా ఏవో సంబంధాలు చూస్తూనే ఉన్నాం కదా, మరి ఒక్కటి కుదరటం లేదు. దానికి నన్నేం చేయమంటావు చెప్పు? ఏం చేయమంటావా? పెద్ద బండరాయి దాని మెడకి కట్టి నూతిలో తొయ్యమంటాను. సంబంధాలు ఎలా కుదురుతాయి? ఊర్లో ఆడపిల్లల కాలేజీ లేదని పొరుగురు పంపించటం ఇష్టం లేక 10వ తరగతితో దాని చదువు చట్టబండలు చేశారు. పోనీ కట్నమైన అవతలి వాళ్ళు కోరినంత ఇవ్వగలమా అంటే అది లేదు. ఇల్లు అయ్యవారి నట్టిల్లు, పేరుకి మాత్రం పెద్ద జ్యోతిష్య శాస్త్ర పండితుడు. తిరణాళ్ళకి వచ్చినంత జనం మీ దగ్గరికి వస్తూనే ఉంటారు. కానీ 4 రూపాయలు సంపాదించుకునే తెలివితేటలు మీకేవి? ఎక్కడ లేని ధర్మబుద్ధి మీకే ఉంది. మరి మీ లోకువ కనిపెట్టి అందరూ మీకు ఓ నమస్కారం పెట్టి పబ్బం గడుపుకొని వెళ్తున్నారు. నిక్కచ్చిగా ఇంత అని అడిగి డబ్బు తీసుకోండి అంటే మీరు నా మాట వినరు. మీకు డబ్బు అవసరం లేదు కానీ కట్నం మాట లేకుండా అల్లుడు వస్తాడా? మీ పాండిత్యం. భర్త అన్న కనీస గౌరవం లేకుండా ఆవిడ ఇంకా ఏదో రుసరుసలాడుతుంటే కాత్యాయని అంటూ అవధాని గారు ఆవిడ భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నట్లు అన్నాడు. అమ్మాయికి పెళ్లి కాలేదన్న నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా చేతనైన ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. డబ్బు అన్ని పనులు సాధించగలదు అనుకుంటే అవివేకమే.
దేనికైనా కాలం కలిసి రావాలి. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నా పాండిత్యం మీద గొప్ప నమ్మకం, గౌరవం ఉన్నాయి. అందుకే వాళ్ళు నే చెప్పింది విశ్వసించి ఆచరిస్తున్నారు. మన అమ్మాయికి కూడా తొందరలోనే పెళ్ళి అవుతుందని నేను చెప్తున్నాను. కానీ నువ్వు నమ్మవు, అనవసరంగా కంగారు పడుతున్నావు. నా దగ్గరికి వచ్చే వాళ్ళ చేతుల్లో నుదుటి మీద ఉన్న రేఖల్ని చూసి వాళ్ళ జాతకం ఎలా ఉందో చెప్పగలనే కానీ బ్రహ్మ రాసిన ఆ రేఖల్ని తొడవటానికి నేనెంతవాణ్ణి చెప్పు. దేనికైనా నమ్మకం, విశ్వాసం ముఖ్యం. అవధాన్లు గారు భార్యకి ఇంకా ఏదో నచ్చజెప్తూనే ఉన్నారు. కానీ గడప అవతల నిల్చున్న అచ్యుతరామయ్య గారికి మనసంతా చెదిరినట్లయింది. తల అంతా గిర్రున తిరుగుతున్నట్లు తోచింది. ఇంకా అక్కడ నిల్చోలేక గబగబా చీడీలు దిగి పూల మొక్కల దగ్గరికి వచ్చేశాడు. అలా తలుపు చాటుగా నిల్చొని భార్యాభర్తల సంభాషణ వినటం వివేకవంతుల లక్షణం కాదు. పైగా వాళ్ళిద్దరూ వాగ్వివాద పడుతున్న సమయంలో లోపలికి వెళ్ళటం కూడా ఉచితమనిపించుకోదు. సరికదా, అసలు అవధాని గారి దగ్గరకు వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాడు అచ్యుతరామయ్య. అయినా అవధాని గారు కాలం, కర్మ కలిసి రావాలి, విధి అంటూ అలా వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడేమిటి? ఈయన జాతక చక్రం వేస్తే తిరుగులేదని, ముహూర్తం పెడితే మిన్ను విరిగి మీద పడ్డ శుభకార్యం జరిగిపోవాల్సిందేనని, ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా పోగొడతాడని ఊరు వాడ ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా. కానీ కూతురు విషయంలో ఈయన వేదాంతం మాట్లాడుతున్నాడేమిటి? కాలం కలిసి రావాలి అనుకుంటే తాను ఇంత దూరం రావాల్సిన పని లేదు. ఇంత జ్యోతిష్య శాస్త్ర పండితుడై ఉండి కూడా కూతురు పెళ్లి చేయలేకపోవటం విడ్డూరమే. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెత ఈయన విషయంలో నిజమయ్యిందా? లేక అచ్యుతరామయ్యకి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కుతోంది. లోపలికి వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో గేటు దగ్గరే తచ్చాడుతూ నిల్చుండిపోయాడు. ఎంతో ఆశతో, నమ్మకంతో అక్కడికి వచ్చాడు. కానీ లోపలి సంభాషణ విన్నాక ఆ నమ్మకం నీళ్లు కారిపోయింది. అడుగులోనే హంసపాదు అయ్యింది. ఆలోచనలు తెగటం లేదు. ఇంతలో హల్లో అచ్యుతం గారు, కులాసానా అంటూ పరిచితమైన పలకరింపు వినిపించింది. ఊరు కాని ఊళ్ళో ఎవరా అన్న ఆశ్చర్యంతో తల తిప్పిన అచ్యుతరామయ్యకి ఎదురుగా చిరునవ్వుతో పద్మనాభ శర్మ కనిపించాడు. ఇద్దరూ కొలీగ్స్. 5 సంవత్సరాల క్రితం ఒకే ఆఫీసులో ఒకే సెక్షన్లో పనిచేశారు. ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా ఇద్దరూ విడిపోయారు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఏమిటి గేట్లోనే నిల్చుండిపోయారు? అవధాన్లు గారిని కలిశారా లేక ఆయన ఇంట్లో లేరా? గబుక్కున పద్మనాభ శర్మ చేతిని పట్టుకొని గబగబా గేటు యువతలికి తీసుకువచ్చి మనసులో సందేహాన్ని బయటపెట్టాడు అచ్యుతరామయ్య. ఆయనకి కలిగిన ధర్మ సందేహాన్ని వింటూనే పకపకా నవ్వాడు పద్మనాభ శర్మ. మీ ఇల్లు బంగారం కాను, ఇదా మీ అనుమానం? అవధాన్లు గారు అన్న దాంట్లో అసత్యం ఏముంది? మరి దేనికైనా కాలం కలిసి రావాలి. అలా అనుకొని చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎంత పాండిత్యం ఉన్నా, శాస్త్రం తెలిసినా, బ్రహ్మ రాసిన ఆ నుదుటి రాతని ఎవరు మార్చగలరు చెప్పండి? మరి ఆపాటి దానికి ఈ శాస్త్రం పాండిత్యం ఎందుకు, ప్రచారం ఎందుకు? పద్మనాభ శర్మ పకపకా నవ్వాడు మళ్ళీ. ప్రచారం దానంతట అదే రావాలి కానీ మనం చేసుకుంటే వస్తుందటండి అన్నాడు నవ్వు ఆపకుండా. ఎంత అమాయకులండి మీరు. ఓ చిన్న ఉదాహరణ. వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న ఓ పెద్ద డాక్టర్ ఉన్నాడనుకోండి. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ తన దగ్గరికి వచ్చిన పేషెంట్కి తన శాయశక్తుల వైద్యం చేస్తాడు. భూమి మీద నూకలుంటే బ్రతుకుతాడు, లేదు హరీమంటాడు. అంత మాత్రం చేత ఆ డాక్టరు చేతకాని వైద్యం చేశాడని, అసలు వైద్యశాస్త్రమే అభూత కల్పన అని అనగలమటండి? ఇది అంతే. ఈ రోజుల్లో గుండెని తీసి గుండె పెడుతున్నారు. గుండె మార్పిడి జరిగాక 10 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ బల్ల మీదే చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ శాస్త్రం యొక్క లోపం అనుకోకూడదు, కర్మ సిద్ధాంతమే వర్తిస్తుంది. అంతేనంటారా? నా అభిప్రాయం అయితే అంతే. గత 10 సంవత్సరాలు మా కుటుంబం అంతా పిల్లాపాపలకి పెళ్ళిళ్ళు, బాలసారెలు, గృహప్రవేశాలు, ఒడుగులు ఇలా ఏ చిన్న కార్యం వచ్చినా మాకు అవధాని గారు ముహూర్తం పెట్టాల్సిందే. మా కుటుంబంలో ఎవరికైనా జాతకరీత్యా అశుభాలున్నా, దోషాలు, గండాలు వగైరాలున్నా అవధాని గారే పరిష్కారం చూపి పూజలు అన్నీ చేయిస్తారు. ఆ తర్వాత అన్నీ సవ్యంగా, నిర్విఘ్నంగా జరిగిపోయిన సంఘటనలు మా కుటుంబంలో ఎన్నో ఉన్నాయి. అయినా ఎవరి నమ్మకం వాళ్ళది. మాకు మాత్రం ఆయన మాట వేదవాక్కు. నిరుడు మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను.
కానీ అవధాని గారు ఈ ఏడాదికి వాయిదా వెయ్యమని, పలానా నెలలో మంచి సంబంధం వస్తుంది, ఆ సంబంధం ఖాయం చెయ్యమని చెప్పారు. అక్షరాల అలాగే జరిగింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టించుకునేటందుకు వచ్చాను. ఆ పైన మీ ఇష్టం అంటూ గేటు తెరిచి అవధాని గారి ఇంట్లోకి నడిచాడు పద్మనాభ శర్మ. ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి అవధాని గారి దగ్గరకు వెళ్ళిరండి అన్న భార్య మాటలు మనసులో మెదులుతుంటే పద్మనాభ శర్మని అనుసరించాడు అచ్యుతరామయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.